నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీరసింహారెడ్డి సినిమా మనకి సంక్రాంతి బరిలో నిలిచి ఒక మంచి క్రేజ్ని క్రియేట్ చేసుకున్నటువంటి సినిమా బాగా విజయవంతమైంది, అందరికీ తెలిసిన విషయమే. సో చాలా కొంచెం గ్యాప్ ఇచ్చి నిన్న ఓటీటీలో వీరసింహారెడ్డి అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చింది. ఫస్ట్ యాక్చువల్గా ఆహాకి వెళ్తుందేమో అనుకున్నాను, ఎందుకంటే ఎన్బీకే అన్స్టాపబుల్ షో ద్వారా ఆహాకి ఒక టైప్ ఆఫ్ జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. సో అలా ఆహాకి వెళ్తుందేమో అనుకుంటే ఇలా డిస్నీ ప్లస్ హాట్స్టార్కి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ యూనిక్ వ్యూస్ అంటే రిలీజ్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే 150 లక్షల యూనిక్ వ్యూస్ రావడం అనేది ఒక పెద్ద రికార్డ్. అంటే నాట్ ఓన్లీ తెలుగు, మన భారతీయ లాంగ్వేజ్ అన్ని భాషల్లో కూడా ఇది ఒక కొత్త రికార్డ్ అనమాట డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. అంటే చాలా రేర్గా, అంటే ఎవరు సాధించలేదు బేసిక్గా ఆ విధంగా చెప్పుకోవాలంటే. అంటే థియేటర్లో మిస్ అయిన చాలామంది కూడా ఓటీటీలో చూశారు. దీనికి థియేటర్లో ఎందుకు అంతగా సినిమా కలెక్షన్లు రాబట్టలేకపోయింది అన్న దానికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాకి అండ్ చిరంజీవి గారి సినిమా అండ్ అలాగే దిల్ రాజు గారు పోటీ పడి రిలీజ్ చేశారు. ఆ టైంలో ఎలాంటి థియేటర్స్ కేటాయించారంటే, ఇప్పుడు మనకి ఊర్లో కొన్ని పాడుబడ్డ థియేటర్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి అంటే ఎక్కువ సినిమాలు ఆడకుండా కొన్ని థియేటర్స్లో ఓన్లీ డబ్బింగ్ సినిమాలే ఆడతాయి, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు ఆడతాయి, కొన్నిట్లో బూతు సినిమాలు ఆడతాయి, కొన్నిటికి కుర్చీలు సరిగ్గా ఉండవు. అబ్బా ఆ థియేటర్ అబ్బో బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ డే క్రేజ్ వల్ల చాలామంది అలవాటు పడి చూస్తారు, అది వేరే విషయం. సో అలాంటి కొన్ని థియేటర్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ వీరసింహారెడ్డికి కేటాయించారు. అంటే మీకు థియేటర్లు ఇచ్చాము అని. అంటే నిజానికి వీళ్ళు చెప్తే ఒక 100 థియేటర్లు ఇస్తే దాంట్లో ఇంచుమించు కనీసం 20-30 థియేటర్లు మంచి థియేటర్స్ కావు. అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకురాలేము. అంటే లైక్ పిల్లలతో వచ్చే వాళ్ళు కూడా ఆ థియేటర్ అమ్మ వద్దు, ఆ థియేటర్కి వద్దు, ఇందులోకి వెళ్దాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. పండక్కి పిల్లలందరూ వచ్చి ఊరెళ్ళే టైంలో కూడా అమ్మ నాన్నని సినిమాకి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఈ థియేటర్ వద్దు, అమ్మ నాన్నని కదా ఆ థియేటర్ తీసుకెళ్దాం అని కొన్ని ఉంటాయి. లైక్ ఆ టైప్ ఆఫ్ అలాంటి వాళ్ళ తప్పు కూడా ఏం లేదు థియేటర్స్ని. అంటే కరోనా టైం తర్వాత మెయింటెనెన్స్ భారం అయిపోయి రెనోవేషన్కి వాళ్ళకు కూడా అంత ఖర్చులు రావాలి కదా. సో మేబీ చూద్దాంలే మెల్లిగా అంటూ చేస్తారు. కొన్ని థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని ఈ లైక్ ఏషియన్ వాళ్ళు ఇంకెవరో అలా తీసుకొని వాటిని రెన్యువల్ చేయించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి, మనం చూసాం. సో అలా ఉంటాయి తప్పితే కొన్ని పాడుపడ్డ థియేటర్సే మ్యాక్సిమం ఉన్నాయి. ఇంకా అంటే అందులో ఏసీ సరిగ్గా రాదు, ఆ స్క్రీన్ ఎట్లా ఉంటుంది, ఇలా కొంతమంది మాట్లాడుకునే థియేటర్లని కేటాయించారు. అది కాస్త ఎందుకు ఇంత చెప్పుకుంటున్నామంటే అది కాస్త కలెక్షన్లపై దెబ్బపడింది. ఎలా ఇప్పుడు తొలి రోజు పలానా సినిమాకి ఇన్ని కోట్లు వస్తే ఈ సినిమాకి ఇంతే. అంటే లాంగ్ రన్లో మళ్ళీ థియేటర్కి వెళ్ళి, అంటే ఒకసారి చూడడం అంటే నా అభిమానిగా అన్నీ తట్టుకొని సినిమా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు అంతే. రిపీట్ ఆడియన్స్ అనేది రావడం కష్టం అంటే కొన్ని థియేటర్స్కి. అలాంటి థియేటర్లు కేటాయించినప్పటికీ కూడా కష్టపడి మొత్తానికి వాళ్ళ ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది వీరసింహారెడ్డి. సో అక్కడ చూడలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చూడాలన్న కోరిక కలిగి ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన వాళ్ళందరూ ఉండగా ఈ 1.50 యూనిక్ వ్యూస్ అనేది సొంతం చేసుకుంది వీరసింహారెడ్డి. అది దీని కథ. అంతే తప్ప చాలామంది కలెక్షన్స్ చూసి ఈ సినిమాలో అది లేదేమో ఇది లేదేమో ఏమి లేదేమో అనుకోరు. సినిమాలో అన్నీ ఉన్నాయి. అంటే ఒక మాస్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి, ఇది లేదు అది లేదు, అందరికీ మెప్పించే అంశాలన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే వీరసింహారెడ్డి థియేటర్లో ఏం ఫెయిల్ అవ్వలేదు. ఆ సినిమా అంటే చాలామంది గీతా సినిమాలతో దాంతోపాటు రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యతో పోటీ పడి చెబుతూ అది లాంగ్ రన్లో దానికి ఎక్కువ కోట్లు వచ్చాయి, దీనికి తక్కువ కోట్లు వచ్చాయి, కాబట్టి దీంట్లో విషయం లేదు, ఈ సినిమా కంటే ఆ సినిమానే బెటరు అనేలాగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం ఓటీటీకి వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఓటీటీలో రేపు మళ్ళీ ఫిబ్రవరి 28కి వాల్తేరు వీరయ్య రిలీజ్ ఉంది. అప్పుడు చూడండి, తర్వాత కానీ మనకు అర్థమవుతుంది. ఈ రికార్డ్ని అయితే నాకు తెలిసి ఏది అందుకోలేదు. ఇకపోతే వీరసింహారెడ్డి విషయానికి వస్తే
అండ్ బాలకృష్ణ గారి బజ్ ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆన్లైన్లో ఆహాలో అన్స్టాపబుల్ షో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అన్నీ మనకు తెలుసు. సో బాలకృష్ణ గారికి ఒక బజ్ అనేది ఏర్పడింది ఆల్రెడీ. ఆయన్ని చూడ్డానికి అసలు ఏంటి ఇది అని చూడ్డానికే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు బాగా క్యూరియాసిటీతో ఇదిగో రిలీజ్ అవుతుంది అదిగో రిలీజ్ అవుతుంది అనుకొని ఎట్టకేలకి రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా దాన్ని చూడడం, దాని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి బరిలోకి వచ్చిన అన్ని సినిమాల్లో కల్లా కూడా వీరసింహారెడ్డి ఏం తక్కువ కాదు. అండ్ అలాగే వాల్తేరు వీరయ్యతో పోటీ పడి అన్ని కలెక్షన్స్ రాలేదు ఇన్ని కలెక్షన్స్ రాదనే వాళ్ళకి ఘాటైన ఆన్సర్ ఇదే. ఎందుకంటే థియేటర్స్ సరిగ్గా ఇవ్వలేదు, అందుకని చెప్పేసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడలేకపోయారు. ఐదేమైనా మొత్తానికి మాత్రం వీరసింహారెడ్డి సక్సెస్ని ఓటీటీ ద్వారా ప్రూవ్ చేయగలిగారు. అండ్ ఇకపోతే నెక్స్ట్ టీవీలో దాని రికార్డ్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. నెక్స్ట్ శాటిలైట్లో కూడా విడుదల అయిపోతుంది. శాటిలైట్లోకి రిలీజ్ అయిన తర్వాత వీరసింహారెడ్డికి వచ్చే టీఆర్పీ రేటింగ్ని బట్టి ఇంకోసారి కూడా ఈ సినిమా అంటే థియేటర్స్ వేరు, ఓటీటీ వేరు, అండ్ మళ్ళీ టీవీ వేరు. ఇప్పుడు ఓటీటీలో టీవీ ప్రేక్షకులు డిఫరెంట్ ఉంటారు. మళ్ళీ ఇంకా ఫ్యామిలీ అంటే ఇంట్లోంచి బయటికి కదలలేని వాళ్ళు, స్మార్ట్ ఫోన్స్ కూడా అందరి దగ్గర ఉండవు వాళ్ళ దగ్గర. అదొక టైప్ ఆఫ్ జనాలు. మళ్ళీ ఏ పండక్కో ఏదైనా సినిమా వస్తే అందరూ టీవీకి అతుక్కుపోయి కూర్చొని చూస్తూ ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే వీరసింహారెడ్డి మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నిర్మాతలు కూడా లాభాల్లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ 108 బాలకృష్ణ 108 ఏదైతే వస్తుందో అది 3 క్యారెక్టర్స్ అనమాట. అంటే ముగ్గురు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏంటంటే 30 ఏళ్ళ వయసుది ఒకటి, అండ్ తర్వాతది ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక 50 ఏళ్ళలాగా వస్తాడనమాట, అదొకటి. అండ్ అలాగే అండ్ ఈ తండ్రి క్యారెక్టర్ ఇంకొక హిడెన్ రోల్ అనేది ఒకటి ఉంది. అయితే దాన్ని జనాలు మేమేమనుకుంటున్నామంటే 30 ఏళ్ళకి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన 50 ఏళ్ళకి వచ్చాడు అంటే ఆ 20 ఏళ్ళ గ్యాప్ని ఎవరు భర్తీ చేశారు అనే టైప్లో ఆయనకి ఏమన్నా రిలేటివ్ టైప్లో ఉంటుందేమో అని చెప్పి అనుకోవడం అంతే. ఆ రకంగా అది ఉండబోతుంది. అండ్ ఇవే చిన్న చిన్న లీక్స్ వచ్చాయి ఆ స్టోరీకి సంబంధించి. బట్ కాకపోతే ట్రిపుల్ యాక్షన్ అంటే ఆల్రెడీ బాలకృష్ణ గారికి అధినాయకుడు సినిమా అంతగా ఆడలా, ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు. బట్ అధినాయకుడు టైంలో ఉన్న ఆ క్రేజ్ వేరు, అండ్ ఇప్పుడున్న ఈ క్రేజ్ వేరు. బాలయ్య గారికి ఎప్పుడైతే అన్స్టాపబుల్ షో వచ్చిందో అండ్ అఖండ హిట్ తర్వాత ఇప్పుడు ఆయనకు కొత్త రకమైన క్రేజ్ అనేది వచ్చింది, కొత్త అభిమానులు కూడా క్రియేట్ అయిపోయారు. అండ్ ఈవెన్ నిన్న తారకరత్న గారి అంత్యక్రియల్లో కూడా ఆయన అంత్యక్రియల దగ్గర ఏంటి స్టార్టింగ్ నుంచి ఆయన హాస్పిటల్ చేరినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా కంటికి రెప్పలా చూసుకోవడం, ఫ్యామిలీని అంటి పెట్టుకొని ఉండడం చూస్తే అందరికి ఇంకా అంటే వేరే జనాల్లో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఇంకా మొన్న రీసెంట్లీ కొంతమందికి ఆయన చేసిన సహాయం ఏదైతే ఉందో ఇంకా హ్యాట్స్ ఆఫ్, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సినిమాలోనే కాదు బయట రాజకీయ పరంగా అన్ని పరంగా ఆయనకి రీసెంట్ డేస్లో క్రేజ్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఆయనకు చాలా కోపం ఎక్కువ, అది ఎక్కువ ఇది ఎక్కువ అనేవాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ ఆయన అభిమానులుగా మారారనమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఆ క్రేజ్ అంతా కూడా ఇప్పుడు మనకి ఓటీటీ రూపంలో తెలిసింది. అలాగే నెక్స్ట్ వచ్చే శాటిలైట్లోనూ కూడా వీరసింహారెడ్డి మంచి వసూళ్ళు తీసుకొస్తుంది. అది శాటిలైట్కి వచ్చిన తర్వాత కాస్త అటు ఇటుగా 108 ఎలాగో రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.